హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందా? లేదా? అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే టైమ్ టు టైమ్ మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరెవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తెలిస్తే నేమ్ తలుచుకుంటూ ఉండండి. సో దాట్ ఆ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందా? లేదా? అనేది మీకు ఈ రీడింగ్ ద్వారా క్లారిటీ అనేది వస్తుంది. సో మేల్ కోసమైనా, ఫీమేల్ కోసమైనా బోత్ కోసం ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ అన్ని రాశుల వాళ్ళు ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. మేబీ మీ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందా? లేకపోతే మీరు ఆ పర్సన్ విషయంలో ప్రేమ పెంచుకుంటున్నారు. మీకు చాలా ప్రేమ ఉంది అనేది ఆ పర్సన్ రియలైజ్ అవుతున్నారా? లేదా? సో, ఇట్లా చూద్దాము. ఓకే. వెయిట్ ఎ సెకండ్. పర్సన్ నేమ్ తలుచుకోండి. అట్లీస్ట్ 3 టైమ్స్ ఆర్ 5 టైమ్స్. మేబీ ఇది మీకు పాస్ట్ పర్సన్ అవ్వచ్చు. లేదా ఒక పర్సన్‌ని మీరు ఎట్ ప్రెజెంట్ ఇష్టపడుతున్నారు. సో, ఆ పర్సన్‌కి మీరంటే ఇష్టం ఉందా? లేదా? మీరంటే ఆ పాజిటివ్‌నెస్ ఉందా? లేదా? మీరంటే ప్రేమ ఉందా? లేదా? అనే దాని కోసం కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఓకే. ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు చూడొచ్చు. ఇప్పుడిప్పుడే క్రష్ అనొచ్చు. లేకపోతే ఇప్పుడిప్పుడే ఇష్టపడుతున్న అల్లొచ్చు. ఎవరైనా అవ్వచ్చు. ఈ పర్సన్‌కి కూడా మీరంటే ఇష్టం ఉందా? లేదా? మీరంటే ప్రేమ ఉందా? లేదా? అనేది పర్సన్ ఎవరు అనేది చాయిస్ మీదే అనమాట. ఈవెన్ పాస్ట్ పర్సన్ ఆర్ న్యూ పర్సన్, ప్రెజెంట్ పర్సన్ ఎవ్వరైనా అది మీ చాయిస్. ఏ పర్సన్‌ని ఊహించుకొని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. కార్డ్స్ షఫల్ చేసేంతసేపు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి. రీడింగ్లోకి వెళ్ళే ముందు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో దట్ ఇంకొంతమందికి యూస్ అవుతుంది. యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. ఈవెన్ అది పాజిటివ్ రీడింగ్ అయినా, నెగిటివ్ రీడింగ్ అయినా ఎవరికి ఏ మెసేజ్ కనెక్ట్ అవుతుందో, ఎవరికి ఏ మెసేజ్ యూజ్ ఉంటుందో అది ఎవరికీ తెలీదు కాబట్టి సో లైక్ చేయడం, వీడియోని ఫార్వర్డ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ మా వ్యూవర్స్ ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళ పర్సన్స్కి మా వ్యూవర్స్ అంటే ప్రేమ ఉందా? లేదా? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ఏస్ ఆఫ్ కప్స్, 9 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ వాండ్స్, 5 ఆఫ్ వాండ్స్, 8 ఆఫ్ స్వర్డ్స్, 2 ఆఫ్ కప్స్, 9 of wands, the moon, 5 of cups, 4 of swords, 7 of pentacles, Queen of Pentacles,
ఎంప్రెస్, హ్యాంగ్డ్ మ్యాన్. సో నైట్ ఆఫ్ వ్యాన్స్, ఈ పర్సన్‌కి మీరు అంటే చాలా ఇష్టం ఉంది. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి డెఫినెట్‌లీ రావాలనుకుంటున్నారు. అండ్ మీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు మీ విషయంలో. లైక్ వాళ్ళ ఇష్టాన్ని మీకు చెప్పడానికి కానీ, మీ మీ మీకు ప్రూవ్ చేసుకోవడానికి కానీ, సో మీ లైఫ్‌లోకి రావడానికి కానీ, మీ దగ్గరికి రావడానికి కానీ, ఒకవేళ మీ ఇద్దరు సెపరేషన్ అయ్యి ఉంటే కనుక, ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్ నిలబెట్టుకోవడం కోసం కూడా ఈ పర్సన్ యాక్షన్ మోడ్‌లో అయితే ఉన్నారు. వెయిటింగ్ మోడ్‌లో కాదు, యాక్షన్ మోడ్‌లో ఉన్నారు. ఎందుకంటే ఈ పర్సన్ చాలా చేంజ్ అయ్యారు మీ విషయంలో కోసం కావచ్చు, లేకపోతే మీ కోసం కావచ్చు. ఈ పర్సన్ చాలా మారారు. చాలా మారిన తర్వాత, చాలా ఆలోచించుకున్న తర్వాత, చాలా మారిన తర్వాత ఈ పర్సన్ మీ వైపు రావాలి అనే డెసిషన్ తీసుకున్నారు. మేబీ మీరు ఈ పర్సన్ లైఫ్‌లోకి రాకముందు ఈ పర్సన్‌కి ఏదైనా పాస్ట్ ఉండుండొచ్చు. పాస్ట్‌ని కానీ, లేకపోతే తనలో నెగటివిటీని కానీ, ఏదైతే నెగెటివ్ అజంప్షన్స్ ఉన్నాయో, నెగెటివ్ థాట్స్ ఏదైతే ఉందో, అది ఈ పర్సన్ ఎండ్ చేసి మీ వైపుగా ఈ పర్సన్ రావాలి, యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. సో చెప్తున్నాను కదా, 10 ఆఫ్ స్వర్డ్స్, ఏదైతే పెయిన్ ఉందో, తన లైఫ్‌లో ఏదైనా పెయిన్ ఉంటే, మేబీ ఒక పర్సన్ వల్ల ఈ పర్సన్ పెయిన్ అయితే పడలేదు. మేబీ ఇక్కడ చూడండి, 10 ఆఫ్ స్వర్డ్స్, అందరూ ఈ పర్సన్‌ని మోసం చేశారు. అందరూ ఈ పర్సన్‌ని మోసం చేశారు. అందరూ ఈ పర్సన్‌ని వాళ్ళ నీడ్స్ కోసం, వాళ్ళ అవసరాల కోసం ఈ పర్సన్‌ని యూజ్ చేసుకొని, ఆ తర్వాత ఈ పర్సన్‌కి ఏమి ఇయ్యకుండా బ్యాక్ స్టాప్ చేశారు. వెన్నుపోటు పొడిచారు. తిరిగి కోలుకోలేనంతగా ఈ పర్సన్‌ని బ్యాక్ స్టాప్ చేశారు. అంటే ఈ పర్సన్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళు ఈ పర్సన్‌ని చీట్ చేయడం కానీ, ఈవెన్ ఫ్యామిలీ చేయడం కానీ, ఈవెన్ వేరే ఎవరైనా థర్డ్ పర్సన్ చేయడం కానీ, సో ఇంక ఏదైనా కూడా ఈ పర్సన్‌ని చాలా వరకు మోసం చేశారు. మేబీ ఫ్రెండ్స్ మోసం చేయొచ్చు. వాళ్ళ నీడ్స్ కోసం ఈ పర్సన్‌ని యూజ్ చేసుకొని, ఆ తర్వాత వీళ్ళు హెల్ప్ అడిగినప్పుడు వాళ్ళు చేయకపోవడం కానీ, ఫ్రెండ్‌షిప్‌లో మోసపోవడం, రిలేషన్‌షిప్‌లో మోసపోవడం, ఫ్యామిలీలో మోసపోవడం. అందరూ ఈ పర్సన్‌ని చాలా పెయిన్ క్రియేట్ చేశారు. దానివల్ల ఈ పర్సన్ చాలా మారిపోయారు. అండ్ మీ వైపుకి ఇప్పుడు ఈ పర్సన్ రావాలనుకుంటున్నారు. హీల్ అయ్యి ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. సో మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. జాబ్ గురించి కావచ్చు, మ్యారేజ్ గురించి కావచ్చు, ఆర్ ఫైనాన్షియల్ విషయం కావచ్చు, హెల్త్ వైజ్ కావచ్చు, థర్డ్ పార్టీ విషయం కావచ్చు. సో మీకు దేని రిలేటెడ్గా పర్సనల్గా రీడింగ్ కావాలన్నా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. వీడియోలో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఎవరు డైరెక్ట్గా కాల్ చేయకండి ప్లీజ్. మీరంటే ప్రేమ ఉందా అంటే డెఫినెట్లీ ఫర్ షూర్ ఈ పర్సన్కి మీరైతే ప్రేమ ఉంది. ఏస్ ఆఫ్ కప్స్ చూడండి, స్టార్టింగ్ కార్డే. ఈ పర్సన్ మీకు ఈ పర్సన్కి మధ్య పాస్ట్లో ఏదైనా జరుగుంటే కనుక అదంతా ఈ పర్సన్ వదిలేసి, మీరంటే ఈ పర్సన్‌కి ప్రేమ ఉంది కాబట్టి, పాస్ట్ ఈజ్ పాస్ట్. సో తన పాస్ట్ అవ్వచ్చు, అక్కడ మీ పాస్ట్ అవ్వచ్చు. పాస్ట్ ఏదన్నా ఉంటే గనక దాన్ని లెట్ గో చేసేసి, మళ్ళీ ఈ కప్‌ని ప్రేమతో, ఎమోషన్స్‌తో ఈ పర్సన్ ఫిల్ చేయాలి అనుకుంటున్నారు. అంటే మీ ఇద్దరి మధ్య న్యూ బిగినింగ్స్ జరగాలి అనుకుంటున్నారు. ఒకవేళ చెప్పాను కదా, మోసపోయారు, బాధపడ్డారు, ఎండింగ్స్ జరిగినాయని. సో మీ ఇద్దరి మధ్య ఏమన్నా ఆల్రెడీ పాస్ట్‌లో ఏదన్నా గొడవలు జరిగుండొచ్చు. మల్టిపుల్ పీపుల్ మీ ఇద్దరి మధ్య ఇన్వాల్వ్ అయ్యుండొచ్చు. ఈవెన్ ఈగో ఇష్యూస్ కానీ, గొడవలు కానీ, ఫైట్స్ కానీ ఏదైనా జరిగుండొచ్చు. ఏదైనా జరిగి దానివల్ల మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోవడం కానీ,
హిడెన్ థింగ్స్ ఏదన్నా ఉండడం కానీ, సో, ఇట్లాంటి ఇష్యూస్ ఏదన్నా ఉండుంటే కనుక ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీరంటే చాలా ప్రేమ ఉంది. సారీ. మనకి స్టార్టింగ్ కార్డే చూపిస్తుంది ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది. ఇమ్మెన్స్ లవ్ ఉంది. ఆ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. సెకండ్ ఛాన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. సెకండ్ ఛాన్స్ కొంతమందికి సెకండ్ ఛాన్స్ అవ్వచ్చు. లేకపోతే కొంతమందికి ఈ పర్సన్ మేబీ న్యూ పర్సన్ కూడా అయ్యుండొచ్చు. న్యూ లవ్ అయినా అయ్యుండొచ్చు. ఒక్కొక్కళ్ళకి పాస్ట్ ఉన్న వాళ్ళైతే సెకండ్ ఛాన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. ఈ పర్సన్ న్యూ పర్సన్ అయితే గనక మీతో రిలేషన్‌షిప్ న్యూ బిగినింగ్స్ కావాలి. అండ్ మీకు ప్రపోజ్ చేయాలి. మీతో లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలి. మిమ్మల్ని యాజ్ ఏ వైఫ్ ఆర్ హస్బెండ్ తన విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనుకుంటున్నారు. సో, ఎలాంటి పర్సన్ తన లైఫ్‌లోకి రావాలి అని కోరుకున్నారో అలాంటి పర్సన్ మీరు అనేది ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. డెఫినెట్‌లీ 9 ఆఫ్ కప్స్ ఈ పర్సన్ ఈ రిలేషన్ మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. సో, మీ ఇద్దరు ఈ రిలేషన్ వల్ల ఇద్దరు హ్యాపీగా ఉండాలి. నై నై ఏస్ ఆఫ్ కప్స్, 9 ఆఫ్ కప్స్. సో, ఈ 2 కలిపితే 10 ఆఫ్ కప్స్ అవుతుంది. మ్యారేజ్ అవ్వాలి. మీకు ఈ పర్సన్‌కి మధ్య ఫ్యామిలీ ఉండాలి. లాంగ్ టర్మ్ వరకు మీ రిలేషన్ సస్టైన్ అవ్వాలి. అండ్ మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఎప్పటికీ అలాగే ఉండాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. యెస్, డెఫినెట్‌లీ ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది. ఓకే. అండ్ 7 ఆఫ్ కప్స్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఈ పర్సన్ డే డ్రీమింగ్ చేస్తున్నారు. సో, మీరంటే క్రేవింగ్ ఉంది. మీతో అలా ఉండాలి, మీతో ఇలా ఉండాలి, మీకు అలా సర్ప్రైజెస్ ఇవ్వాలి, మీకు అలా ఇది. సో, ఈ పర్సన్ మీ విషయంలో డే డ్రీమింగ్ చేస్తున్నారు. అలా ప్రపోజ్ చేయాలి, ఇలా ప్రపోజ్ చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి. సో, మేబీ ఎవరైనా కపుల్స్‌ని చూసినప్పుడు సో, వాళ్ళలాగా మీ ఇద్దరు ఉండాలి. లేకపోతే ఎవరైనా లవర్స్‌ని చూసినప్పుడు వాళ్ళలాగా మీ మీ ఇద్దరు ఉండాలి. సో, ఈ పర్సన్ ఏంటంటే డే డ్రీమింగ్ చేస్తున్నారు. అండ్ స్లీప్‌లో కూడా మీ పర్సన్‌కి డ్రీమ్స్‌లో కూడా మీరే గుర్తొస్తున్నారు. సో, ఈ పర్సన్‌కి ఎట్ ప్రెజెంట్ మీరే టాప్ ప్రయారిటీ. ఈ పర్సన్‌కి ఎంతమంది ప్రపోజ్ చేస్తున్నా, ఎంతమంది తన చుట్టూతా ఉన్నా ఎవరు నచ్చట్లేదు. మీరు తప్ప ఈ పర్సన్‌కి ఎవరు నచ్చట్లేదు. అండ్ మీరే ఈ పర్సన్‌కి టాప్ ప్రయారిటీ లాగా కనిపిస్తున్నారు ఎట్ ప్రెజెంట్. మిమ్మల్ని ఈ పర్సన్ ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని ఈ పర్సన్ ఇష్టపడుతున్నారు కాబట్టి మీరు తప్ప ఇంకెవరు ఎట్ ప్రెజెంట్ ప్రయారిటీ కాదు. అండ్ మీతో రొమాంటిక్‌గా ఉండాలని కూడా ఈ పర్సన్ ఊహించుకుంటున్నారు. రొమాంటిక్‌గా ఉండాలి, ఫ్లర్ట్ చేయాలి, మిమ్మల్ని హ్యాపీ చేయాలి, మీకు మంచిగా మాటలు చెప్పాలి. మిమ్మల్ని ఏమీ అనకూడదు. అండ్ మీరు తన లైఫ్‌లోకి రావడం అది తన చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు. సో, ఎలాంటి పర్సన్ తన లైఫ్‌లో వస్తే తను హ్యాపీగా ఉంటారో, తను సాటిస్ఫైడ్‌గా ఉంటారో, సో, అలాంటి పర్సన్ మీరు. తన విషెస్ అన్నీ మీ దగ్గర ఫుల్‌ఫిల్ అవుతాయని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. అందుకే ఈ పర్సన్ మీతో లైఫ్‌ని ఊహించుకుంటున్నారు. పగటి కలలు కంటున్నారు, డే డ్రీమింగ్ చేస్తున్నారు, నైట్ డ్రీమింగ్ చేస్తున్నారు. సో, ఆహ్, ఊహించుకుంటున్నారు. మీరు వాళ్ళ లవ్‌ని యాక్సెప్ట్ చేసినట్టు, మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్నట్టు, మీ ఇద్దరు కలిసి మంచిగా రొమాంటిక్‌గా ఉన్నట్టు, లేదంటే ఎక్కడికైనా కలిసి వెళ్ళినట్టు, ఇంకా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేదు మీ ఇద్దరి మధ్య అనేది ఈ పర్సన్ ఊహించుకుంటున్నారు. అండ్ 10 ఆఫ్ వాండ్స్ ఈ రిలేషన్‌ని ఎప్పటికీ కష్టం అనుకోకూడదు అనుకుంటున్నారు ఈ పర్సన్. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఈ పర్సన్ లీవ్ చేయకూడదు అనుకుంటున్నారు. ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫైట్ చెయ్యాలి, ప్రాబ్లమ్స్‌ని దూరం చేయాలి. ఆబ్స్టకిల్స్ వస్తాయి చూడండి. 10 ఆఫ్ వాండ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తాయి, గొడవలొస్తాయి. బట్ దానికోసం ఫైట్ చేయాలి. బ్యాక్ అవ్వకూడదు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మేబీ ఎంత వర్క్‌లో ఉన్నా, ఎంత స్ట్రెస్‌లో ఉన్నా మీకిచ్చే టైం మీకివ్వాలి.
ఈ రిలేషన్‌షిప్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ తనే తీసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ 5 ఆఫ్ వాండ్స్ కూడా ఎంతమంది మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ కానీ, ఇల్యూషన్స్ కానీ, గొడవలు కానీ క్రియేట్ చేసినా మళ్ళీ మీరు ఒక్కటవ్వాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ 8 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ పర్సన్ చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు మీ విషయంలో. చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు అండ్ చాలా భయపడుతున్నారు కూడా. ఎక్కడ మీరు తనని కాదు అని చెప్పి వెళ్ళిపోతారేమో అనే భయంలో ఈ పర్సన్ ఉన్నారు. చాలా భయపడుతున్నారు. మీ మీద ట్రస్ట్ లేదు అని కాదు. వాళ్ళ మైండ్ వాళ్ళని అట్లా భయపెట్టేలాగా చేస్తుంది. బికాజ్ మీరు చూడటానికి బావుంటారు. చాలా అందంగా ఉంటారు. ఒక అబ్బాయి మెంటాలిటీ ఎలా ఉంటుందో, ఒక అమ్మాయి మెంటాలిటీ ఎలా ఉంటుందో, అమ్మాయి అయితే ఒక అమ్మాయి మెంటాలిటీ ఎలా ఉంటుందో, ఒక అబ్బాయి అయితే అబ్బాయి మెంటాలిటీ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. ఏ దృష్టితో చూస్తారు అనేది కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి అందుకే భయపడుతున్నారు. మీ మీద డౌట్‌తో కాదు. వేరే వాళ్ళందరూ మంచిగా ఉండరు కదా! సో, అందుకే ఈ పర్సన్ భయపడుతున్నారు. అండ్ ఇంకొకటేంటంటే ఈ పర్సన్ మళ్ళీ మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మీకు తనకి మధ్య ఉన్నది సోల్‌మేట్ కనెక్షన్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి. ఈ రిలేషన్‌ని బ్యాలెన్స్ చేయాలి. యూనియన్ అవ్వాలి మీ ఇద్దరి మధ్య. మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఫ్రెండ్‌షిప్ ఒకవేళ మీ ఇద్దరేమన్నా గొడవ పడి సెపరేషన్ అయ్యుంటే కూడా ఈ పర్సన్ మళ్ళీ మీతో యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. అండ్ మీ ప్రేమ కావాలి అనుకుంటున్నారు. సో, ఆ పర్సన్ ఎంత మీకు ప్రేమ ఇస్తారో మీరు కూడా అంతే ప్రేమ ఇవ్వాలి. మీరెంత ప్రేమ ఇస్తారో ఆ పర్సన్ కూడా అంతే ప్రేమ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ కానీ, మ్యూచువల్ ఫ్రెండ్‌షిప్ కానీ, మ్యూచువల్ బ్యాలెన్స్ కానీ ఈ రిలేషన్ కోసం ఈ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ 9 ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ ఫియర్‌లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయంలో ఉన్నారు. మీరెక్కడ రిజెక్ట్ చేస్తారేమో అన్న భయంలో ఉన్నారు. యూనియన్ అవ్వాలనే ఉంది. బట్ ఫియర్ ఉంది ఈ పర్సన్‌లో. మీ ప్రేమ కావాలి అని ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ భయం కూడా ఉంది. మీరు వద్దు అని రిజెక్ట్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఈ పర్సన్‌లో ఉంది. మీ ఇద్దరు ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ చేయాలని ఉంది. ఈ రిలేషన్ ఫర్దర్‌గా కంటిన్యూ అవ్వాలని ఉంది. బట్ తనని ఎక్కడ మీరు రిజెక్ట్ చేస్తారేమో అన్న భయం ఈ పర్సన్‌లో ఉంది. అండ్ ఇక్కడ మూన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. మీరెక్కడ రిజెక్ట్ చేస్తారేమో అని ఈ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో అయితే ఉంటున్నారు. ఎదురు చూస్తున్నారు మీకోసం. మీరంటే ప్రేమ ఉంది కాబట్టి ఎక్కడ మీరు రిజెక్ట్ చేస్తారేమో అన్న భయం ఉంది. అండ్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. మూన్ మీకోసం ఈ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. మీకోసం ఈ పర్సన్ ఏడుస్తున్నారు లిటరల్లీ. మనసులో ఉన్న ప్రేమ చూపించలేక కావచ్చు. బయట పెడితే ఏమవుతుందో అన్న భయం కావచ్చు. సో, కొంతమందికి కొన్ని ఫియర్స్ ఉంటాయి కాబట్టి భయపడుతున్నారు అనేది ఇక్కడ క్లియర్‌గా చెప్పొచ్చు. మీకోసం ఈ పర్సన్ ఏడుస్తున్నారు అండ్ ఎమోషనల్ అవుతున్నారు. సో, ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీకన్నా తను తక్కువ అనే ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారు. భయంతో ఉన్నారు. చాలా ఎమోషనల్. ఈ పర్సన్ చాలా సెన్సిటివ్. ఈ పర్సన్ చాలా సెంటిమెంటల్. ఈ పర్సన్ చాలా భయస్తులు అని చెప్పొచ్చు. అంత డేరింగ్ లేదు ఈ పర్సన్‌లో. మేబీ బయటికి చూడడానికి అట్లా డేరింగ్ ఉన్నట్టుగా అనిపిస్తారేమో కానీ ఈ పర్సన్ కొంచెం సెన్సిటివ్, సెంటిమెంటల్, భయం ఎక్కువ. సో, అది చూసుకోండి.
ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా సెన్సిటివ్, ఎమోషనల్ అవుతున్నారు, సెంటిమెంటల్ అవుతున్నారు. సో, ఇంకొకటి ఈ పర్సన్‌ని డిసప్పాయింట్ చేసేవాళ్ళు కూడా ఈ పర్సన్ చుట్టూతోనే ఉన్నారు. మేబీ అది వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, డిసప్పాయింట్ చేస్తున్నారు. బాధ పెట్టేవాళ్ళు తన చుట్టూతోనే ఉన్నారు. నీ వల్ల అవ్వదు. సో, ఇలా అంత ఈజీ ఏం కాదు. వాళ్ళేం మీ లవ్‌ని యాక్సెప్ట్ చేయరు. ఇట్లా కొన్ని కొన్ని మాటలు చెప్పి మీ పర్సన్‌కి ఆ ఫియర్ అనేది ఈ పర్సన్‌కి కలిగిస్తున్నారు. దానివల్ల ఈ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. చాలా సెంటిమెంటల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని డెఫినెట్‌లీ ఈ పర్సన్ మిస్ అవుతున్నారు. మేబీ ఇది తనకి తాను మిమ్మల్ని మిస్ చేసుకొని ఉండొచ్చు. లేదంటే మీరెక్కడ మిస్ అవుతారేమో అన్న భయం ఈ పర్సన్‌లో ఉండొచ్చు. మీకోసం ఈ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. పర్సన్ అయితే ఉన్నారు కానీ కప్స్ అన్నీ ఖాళీనే. కప్స్‌లో ఏమీ ఫిల్ చేసి లేదు. డిప్రెషన్‌లో ఉన్నారు ఈ పర్సన్. బాధలో, డిప్రెషన్‌లో, సాడ్ మోడ్‌లో. అలా. చాలా చాలా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీరంటే ప్రేమ ఉంది. మీకోసం ఎమోషనల్ అవుతున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ ఇక్కడ చూడండి 4 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. డ్రీమ్స్‌లో కూడా ఈ పర్సన్ మీ మీ ఈ పర్సన్‌కి మీరే కనిపిస్తున్నారు. మేబీ ఈ పర్సన్‌కి ఎట్ ప్రెజెంట్ కొంత హెల్త్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ఉండుండొచ్చు. ఎంత థాట్స్‌ని వద్దు అని పక్కన పెట్టాలని చూసినా ఈ పర్సన్‌కి థాట్స్ అనేది ఇన్విజిబుల్‌గా ఇక్కడ ఉన్నాయి చూడండి. 3 స్వర్డ్స్ ఇక్కడ ఉన్నాయి. పక్కన పెట్టాలని ట్రై చేసినా ఈ స్వర్డ్ చూడండి ఇక్కడ ఇలా ఉంది. అంటే లైక్ ఈ పర్సన్ ఎంత థాట్స్‌ని పక్కన పెట్టాలి, నిద్రపోవాలి అన్నా కూడా మీ థాట్స్ అనేది ఈ పర్సన్‌ని వదలట్లేదు. అండ్ 7 ఆఫ్ పెంటికల్స్. ఈ రిలేషన్ అసలు గ్రో అవుతుందా లేదా? ముందుకు వెళ్తుందా లేదా? చూస్తున్నారు ఈ పర్సన్. అసలు ఈ రిలేషన్‌షిప్‌లో అసలు హోప్ ఉందా? నా ఆశకు అదృష్టం ఉందా? అనుకుంటున్నారు. విత్ 7 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. చూడండి ఈ పర్సన్ ఈ పెంటికల్స్ వైపు చూస్తున్నారు. ఈ పర్సన్ ఈ రిలేషన్‌ని ఎంత స్టెబిలైజ్ చేసి గ్రో చెయ్యాలి అనుకుంటున్నా అది గ్రో అవ్వట్లేదు. అది గ్రో అవ్వట్లేదు. అలాగే స్టాగ్నెట్‌గా ఉంది. సో, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఈ రిలేషన్‌లో మీరు ఈ పర్సన్ విషయంలో చాలా లాయల్‌గా ఉన్నారు. అండ్ చాలా జెన్యూన్‌గా ఉన్నారు. మేబీ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది ఇక్కడ. ఈ రిలేషన్ విషయంలో ఈ పర్సన్ కమిటెడ్‌గా ఉన్నారు. అండ్ మీరు కూడా తన కోసం కమిటెడ్‌గా ఉన్నారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో ఒక గ్రోత్ కావాలి. ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలి. అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ ఈ కార్డ్ చూస్తే గ్రోత్ కావాలి అనుకుంటున్నారు. ఫౌండేషన్ కావాలనుకుంటున్నారు. అండ్ మీ ఇద్దరు ఒకే వర్క్ ప్లేస్ దగ్గర కూడా జాబ్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి కొంతమంది విషయంలో. ఈ పర్సన్ మళ్ళీ మీకు స్టెబిలిటీ ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు. కమిట్మెంట్ కానీ, స్టెబిలిటీ కానీ ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఎంప్రెస్. సో, మీతో యూనియన్ కావాలి. మీతో ఎక్స్పాన్షన్ కావాలి. ఈ రిలేషన్‌షిప్‌లో గ్రోత్ కావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీరు ఎంప్రెస్ అనుకుంటున్నారు ఈ పర్సన్. మీ దగ్గర అన్నీ ఉన్నాయి. ఆర్ మీరు ఈ పర్సన్ విషయంలో చాలా ప్రేమ చూపించారు అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, ఎంప్రెస్ ఎనర్జీ అంటే మీకు దేనికి తక్కువ లేదు. ఈ పర్సన్ కోసం మీరు చేసినవన్నీ
ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ అది గుర్తిస్తున్నారు, ఐడెంటిఫై చేస్తున్నారు. వాళ్ళకి మనీ కావాలంటే మనీ, ఎమోషనల్‌గా కావాలంటే ఎమోషనల్‌గా, ఫినాన్షియల్‌గా కావాలంటే ఫినాన్షియల్‌గా మీరు సపోర్ట్ చేశారు. ఆల్వేస్ మీరు తనకి సపోర్ట్ చేశారు. ప్రతి వర్క్‌లో మీరు సపోర్ట్‌గా నిలబడ్డారు. ఈరోజు వాళ్ళు ఇలా ఈ పొజిషన్‌లో ఉన్నారు అంటే దానికి కారణం మీరే అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ హ్యాంగ్డ్ మ్యాన్. సో, ఇక్కడ మీకు ఈ పర్సన్‌కి మధ్య రిలేషన్ స్ట్రక్ అయిపోయింది. ఈ పర్సన్‌కి అవేకనింగ్ అనేది జరిగింది. రియలైజేషన్ అనేది అవుతున్నారు. కొన్నిటిని లెట్ గో చేస్తే గానీ మళ్ళీ మీతో ఈ పర్సన్ కొత్తగా ప్రేమలో పడరు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీ విషయంలో ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. ఓకే. సో, చూద్దాం మెసేజెస్ ఏమొస్తాయి అనేసి. ఎస్కేప్. ఐ లెఫ్ట్ వెన్ థింగ్స్ గాట్ హార్డ్. సో, మీ ఇద్దరి మధ్య ఏదైనా టఫ్ సిట్యుయేషన్స్ జరిగినప్పుడు ఈ పర్సన్ మీ నుంచి వెళ్ళిపోయారేమో. సో, ఇప్పుడు అట్లా వెళ్ళాలి అని అయితే అనుకోవట్లేదు. మీ నుంచి పారిపోయి ఉంటారు. బట్ ఇప్పుడు అట్లా ఏ విషయంలో కూడా తను ఎస్కేప్ అవ్వకూడదు అనుకుంటున్నారు. రన్నర్. ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీమోర్. సో, ఈ పర్సన్ మళ్ళీ మీకోసం రావాలి అనుకుంటున్నారు. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారని చెప్పాను కదా! రన్నర్ అని. ఈ పర్సన్ మళ్ళీ మీకోసం రావాలనుకుంటున్నారు. ఇంక మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు. మీ దగ్గరకు రావాలి అనుకుంటున్నారు. హోల్డింగ్ బ్యాక్. సో, ఈ పర్సన్ ఇప్పటిదాకా తన ప్రేమని మీకు చూపించకుండా దాచిపెట్టారు. ఐ షుడ్ హ్యావ్ ఎక్స్‌ప్రెస్డ్ మైసెల్ఫ్ బెటర్. సో, తను తనని మంచిగా ఎక్స్‌ప్రెస్ చేసుకుంటే బాగుండేది. అంటే ఈ పర్సన్ ముందుకు ఒకలాగా, వెనకాల ఒకలాగా ఉండేవాళ్ళనమాట. బయటికి కొంచెం కఠినంగా మాట్లాడినా బ్యాక్ సైడ్‌లో ఈ పర్సన్ మీ విషయంలో ఎమోషన్స్ ఉంది. బయటికి ఒకలాగా పోర్ట్రే చేశారు. బ్యాక్ ఇంకొకటి ఉంది. ఇప్పుడు అది హోల్డ్ బ్యాక్ చేసుకోవాలి అనుకోవట్లేదు. ఈ పర్సన్ తన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు. డిటాచ్‌మెంట్. ఐ హ్యాడ్ టు లెట్ దిస్ గో సో ఐ కుడ్ క్లియర్ మై మైండ్. సో, ఈ పర్సన్ ఏంటంటే కొన్నిటి నుంచి డిటాచ్ అవ్వాలి అనుకుంటున్నారు. సో దట్ అప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మీ మీద ఎక్కువ ఫోకస్ చేయగలరు. కొన్ని వర్క్స్ కానీ, కొన్ని ఏదైనా ఇది ఉంటే కనుక తను దాని నుంచి డిటాచ్ అయితే కానీ మీతో ఈ పర్సన్ కనెక్ట్ అవ్వలేరు అనేది వాళ్ళు అనుకుంటున్నారు. బ్రోకెన్. ఐ ఫీల్ షటర్డ్ అబౌట్ ద సిట్యుయేషన్. ఈ ఈ విషయంలో తను చాలా హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అనేదైతే ఈ పర్సన్ చెప్తున్నారు. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగు. మీకు ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అంటే గనక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ చార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.